వ్యవసాయం అనేది ఎలినో కారణంగా వర్షం ఇప్పటి వరకు కూడా కావాల్సినంత రైతులకు పైర్లు వేసుకునే దానికి కావాల్సినంత పరిస్థితుల్లో వర్షాలు పడలే. ఇప్పటికి కూడా గత గత సంవత్సరము జూలై 12వ తారీఖు కేసీ కెనాల్‌కు, చాపాడు కాలువలకు అన్నిటికి నీళ్లు వదలడం జరిగింది. ఈసారి ఇప్పటి వరకు కూడా ఒక్క డ్యామ్‌లోకి నీళ్లు రాలే. శ్రీశైలం గానీ, తుంగభద్ర గానీ రావడం లే. కానీ మనకు నీటి వనరులు ఉండబడిన ఆల్మట్టి మాత్రము నిండింది. దాంట్లో నుంచి ఒక 10,000 క్యూసెక్కులు ఏదో నారాయణపూర్‌కి వస్తున్నాయి. నారాయణపూర్ తర్వాత జూరాల రావాలా. జూరాల వచ్చిన తర్వాత మనం శ్రీశైలం రావాలా. శ్రీశైలం వచ్చిన తర్వాత సాగర్‌కి పోతాయి. అట్లా పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. వర్షాభావ కారణంగా ఎక్కడ కూడా రైతులందరూ పైకి ఆకాశం నుంచి ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఎక్కడ పైర్లు పెట్టలే. అరాకొరగా ఏదన్నా కొద్దిగా వాళ్ళకు ఉండబడిన బోరు బోర్లకు సంబంధించిన ప్రాంతాలలో కొద్దిగా పైర్లు పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా పైరు పెట్టే పరిస్థితి లేదు. ఈ సీజన్ కల్లా ఇప్పటికే చాలా వరకు ఒక 60% పైర్లు నార్లు పోయడం కానీ, మెట్ట పైర్లలో కొంత రకరకాల పైర్లన్నీ వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడంలే. రైతు అయోమయం పరిస్థితిలో ఉన్నాం. ఆకాశం నుంచి ఎదురు చూస్తున్నాం. ఏంటి మన పరిస్థితి అనేది ఆలోచిస్తున్నారు రైతులు. ఒకవేళ రైతు పరిస్థితి ఎక్కడైనా కూడా మనకు గింజలు పండితే బయట ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి మనం తినగలిగే పరిస్థితి ఉంటుంది. కానీ పశువుల మీదను ఏం చేయాలనేది పెద్ద సమస్య. పశువులకు మనకంటే మనతో పాటు అవి కూడా మనతో కలిసిమెలిసి వాటితో మనము ఉంటున్నాం కాబట్టి పశువుల మేత పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి తీసుకురావాలా పశువులకు? ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఒక ప్రకాశంలో మాత్రమే కొంతవరకు పట్టిసీమ నుంచి నీళ్ళు వచ్చి అక్కడ వ్యవసాయము సాగు అవుతుంది. కానీ మిగతా ఏ ప్రాంతాలు అనంతపురం కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ ఈ ప్రాంతాలలో ఎక్కడ కూడా రాయలసీమలో ఎక్కడ వర్షపడి నీళ్ళు వచ్చి రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చి మన రైతులు పంటలకు పెట్టే పరిస్థితి లేదు. ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ప్రభుత్వము రైతులను ఏ రకమైన పద్ధతుల్లో భారీ స్థాయిలో ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే రైతు చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నాడు. రైతులు పిల్లల చదువు ఏమైతుంది? వాళ్ళ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వ్యవసాయ కూలీల పరిస్థితి ఏమి? చిన్న చిన్న రైతుల పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను నిరంతరం పల్లెలో ఉంటాను కాబట్టి నా దగ్గరికి రోజు పొద్దున్న 8 మంది 10 మంది ఏంటి మన పరిస్థితి అని వచ్చి అడుగుతుంటారు. ఏం పరిస్థితి చేసినా కూడా మనము వర్షాధారం మీద ఆధారపడాలా, డ్యాములకు నీళ్లు రావాలా, మన పంటలు పెట్టుకోవాలనేది ఒకటే మనం కూడా చెప్తున్నాం. కాబట్టి రైతులందరూ ధైర్యంగా ఉండడం అనేది ఒకటే. మనము ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలా. మనము ఇటువంటి పరిస్థితులు ఈ పిల్లలు ఈ మధ్యకాలంలో పిల్లలందరూ చూడలేదు. కానీ మేమేదో పూర్వంగా మేము చిన్న పిల్లప్పుడందో కొంత ఇటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అప్పుడు తట్టుకొని ఉండగలిగినాం. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. కాబట్టి ప్రభుత్వము నేను నిన్న మొన్న పేపర్లలో చూసిన దాన్ని బట్టి ఎరువుల ధరలు ఇంకా అవసరాలు పడలే రైతులకు. పెద్ద నారుమల్లు పోసి నారులకు కానీ లేదా వరి నాట్లు కానీ మొదలుగా ఎరువులు యూరియా, ఫాస్ఫేట్ ఎరువులు ఎక్కడ కూడా అధిక ధరలకు అమ్ముతున్నారని పేపర్లలో వస్తుంది. ఏం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే లేదంటారు. కానీ పేపర్లలో రైతులతో కొనుకొచ్చుకునే రైతులతో మాట్లాడితే ఎక్కువ ధర అమ్ముతున్నారని చెప్తున్నారు. కాబట్టి ఏం ప్రభుత్వం నేను అగ్రికల్చర్ ఏడీ గారితో మాట్లాడినా అట్లా లేదని అంటున్నారు. కానీ నేను వాళ్ళకు చెప్పేది ఏమిటంటే మీరు ఎరువుల ధరలు కంట్రోల్ చేయండి. ఇప్పటికింకా పెద్దగా రైతులకు అవసరం పడలే. అరాకొరగా ఏదన్నా బోర్ల కింద ఏదన్నా మంచి బోర్లలో బాగా నీళ్లుండే పరిస్థితి ఉండబడిన ప్రాంతాలలో కొంతవరకు ఏదన్నా రైతులు ఎరువులు కొనే పరిస్థితి ఉంటే ఇప్పుడే ఈ ఎక్కువ ధరలకు అమ్ముతుంటే వాస్తవంగా అన్ని కాలువలకు నీళ్ళు వచ్చి రైతులు అన్ని రకాల పంటలు పెండేదానికి సమాయత్తమై నీళ్లు రాళ్ళు పోసుకుంటే ఏంటి అప్పుడు పరిస్థితి ఏంటి? ఎరువుల పరిస్థితి. కాబట్టి వ్యవసాయదారులను గురించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రజలకు ఇటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉండబడిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఓదార్పుగా ఏం చేయాలా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు అనే దాని గురించి ప్రభుత్వం ఆలోచించి రైతుల దగ్గరికి పోయి రైతుల యొక్క ఆలోచనను మన ఆలోచనను కూడగట్టుకొని ఏదో ముందుకు తీసుకుపోయే పరిస్థితి ప్రభుత్వం కలగజేయాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది నేను కోరుతా ఉన్నా.